గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఆమ్లా జ్యూస్ తయారు చేయబోతున్నాం. దానికని ఈ ఉసిరికాయలు తీసుకున్నాను నేను. ఫస్ట్ ఈ ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఈ ఉసిరికాయలతో పాటు ఒక చిన్న అల్లం ముక్క, వీటిని ముక్కలుగా కట్ చేసిన నేను మంచిగా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి. దానికంటే ముందు కొన్ని నీళ్ళు వేయాలన్నమాట. ప్రతిరోజు ఈ ఆమ్లా జ్యూస్ని పరగడుపున తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. తెలుసా, ఈ ఉసిరి మనకు ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, అంటే రోగ నిరోధక శక్తి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది గుండెకి మంచిది, డైజెషన్కి మంచిది. తెలుసా, మనం ఒక గ్లాస్ ఆమ్లా జ్యూస్ ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన దాన్ని ఇలా టీ వడబోసినట్టు ఇలా వడబోసేసి గ్లాస్లో పోస్తున్నాను చూడండి. ఇలా వడబోసేసి మనం కొంచెం అలా స్పూన్తో ఒత్తాలన్నమాట. అప్పుడే కదా జ్యూస్ మంచిగా వస్తుంది. ఓకే, సో ఈ ఆమ్లా జ్యూస్ ఒక గ్లాస్ తీసుకుంటున్నామంటే మనం ఒక గ్లాస్ ఇమ్యూనిటీ పవర్ని మనం లోపలికి తీసుకుంటున్నామని అర్థం. తెలుసా, విటమిన్ సి ఎందులో ఉంటుంది మనందరికీ తెలుసు కదా. ఆరెంజెస్లో ఉంటుంది, నిమ్మకాయలో ఉంటుంది. తెలుసా, ఆరెంజెస్లో ఎంత విటమిన్ సి ఉంటుందో దానికి 20 times ఈ ఆమ్లాలో ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఎవరైతే ఆమ్లా జ్యూస్ తాగుతారో వాళ్ళ స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది, ఇన్ని లాభాలన్నీ ఒక గ్లాస్లో పొందుతున్నట్టు అర్థం అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా తీసుకోండి. నేను ఆల్రెడీ తాగేస్తున్నా, టైం అయింది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఓకేనా, హ్యావ్ ఎ నైస్ డే. తాగేస్తున్నాను నేను, మరి మీరు కూడా తాగి ఎలా ఉందో నాకు చెప్పాలి. ఓకేనా, బాయ్ బాయ్.